దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కాసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నాతో కలిసి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక యుందుము. మరలా చదువుతాను. మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. ప్రియ దైవజన్మ, వాక్యం చెబుతుంది, ఆత్మీయులుగా మీరు నేను మనమందరము ఆత్మీయంగా ఫలించాలంటే, ఆత్మీయంగా అభివృద్ధిలోనికి రావాలంటే, ఆత్మీయంగా ఎదగాలి అంటే మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకనంటే అప్పుడు పరిశీలించుకుంటే, స్వపరీక్ష చేసుకుంటే, విమర్శించుకుంటే మనలో ఉన్న బలాలు ఏమిటో మనకు అర్థమవుతాయి, బలహీనతలు ఏంటో కూడా మనకు అర్థమవుతాయి. మనం నడిచే మార్గం సరైనదో కాదో మనకు అర్థమవుతుంది. మనం చేసే పనులు సరైనవో కావో మనకు అర్థమవుతుంది. అంతేకాదండి, ఇలా విమర్శించుకుంటే, స్వపరీక్ష చేసుకుంటే అనేకులకు మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. అలా చేసుకోకపోతే మనం ఇతరులకు శాపగ్రస్తంగా, భారంగా మారే అవకాశం కూడా ఉంది. బైబిల్లో అందుకే ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, నీ వలన ఆశీర్వాదమా లేక శాపమా? నీ వలన ఆశీర్వాదమా లేక శాపమా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు ఏమిటంటే ఆకాను. మొదటి విషయం, నీవు ఒక ఆకానువా? పరిశీలించుకో. ఆకాను అనే ఒక వ్యక్తి ఇజ్రాయేలీల్లో ఒకడు. ఒకసారి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. యెరికో పట్టణాన్ని నేను మీకు అప్పగిస్తాను, కొల్ల సొమ్ము ఉంటుంది, అయితే అవి శపితమైనవి కాబట్టి మీరు వాటిని తగిలేసేయండి, వేటిని మీరు తీసుకోవద్దు. చూద్దాం. నాతో కలిసిన యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో గమనిస్తే, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు, కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు అని చెప్పాడండి. అయితే ఆకాను చేసిన పని ఏమిటంటే, తాను ఏదైతే దేవుడు చేయొద్దు అన్నాడో, ముట్టొద్దు అన్నాడో వాటిని తీసుకున్నాడండి. తద్వారా జరిగిన విషయం ఏమిటంటే, తర్వాత వాళ్ళకి ఇంకొక దేశానికి, హాయి పట్టణం మీదకి వాళ్ళు దండెత్తి వెళ్ళినప్పుడు బహుఘోరమైన అపజయం కలిగింది వాళ్ళకి. యెహోషువ గారు బట్టలు చించుకొని వాళ్ళందరినీ, అయ్యలారా మనలో ఎవరైనా తప్పు చేశారా అని వాళ్ళని ప్రాధేయపడినప్పుడు ఆకాను చెప్పాడు, అయ్యా నేనే తప్పు చేశాను. చూద్దాం. 7వ అధ్యాయము 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధంగా నేనే పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. తర్వాత ఏం చేశారంటే, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవుడు చేయొద్దు అన్న పని చేసి ఆకాను గారు బంగారు కమ్మిని, షేనారు పై వస్త్రాన్ని తీసుకెళ్ళి తన డేరా మధ్యలో దాపెట్టుకున్నారో అప్పటి నుంచి ఇజ్రాయేల్ అందరికీ అపజయం ప్రాప్తించిందండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా అపజయమే, ఏం చేసినా అపజయమే. చాలామంది చనిపోతున్నారు, తరుముపడ్డారు, ఇబ్బంది పడ్డారు, అపజయం పొందారు. కారణం ఏమిటంటే వారి మధ్యలో ఆకాను ఉండటం వలన. ఎప్పుడైతే ఆకాను తను ఒప్పుకున్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇజ్రాయేల్లో సర్వ సమాజం వచ్చి ఆకాన్ని, తన భార్యని, పిల్లని తీసుకెళ్ళి లోయలు వేసి ఆ ప్రాంతం రాళ్ళతో కొట్టి చంపేశారండి. చూసారా, ఆకాను చేసిన తప్పు ఇజ్రాయేల్ ప్రజలకు శాపంగా మారింది. ఈ రోజున నా ప్రశ్న, నీవు ఒక ఆకానువా? అంటే దేవుడు చేయొద్దు అన్న పని నువ్వు చేస్తే, తీసుకోవద్దు అన్నది తీసుకుంటే, ముట్టొద్దు అన్న పని నువ్వు ముడితే, ఈ సంబంధాలు వద్దు అని అన్నప్పుడు అది నీ జీవితంలో శాపంగా మారుతుంది.
తద్వారా నీవు నీతో ఉన్న వారికి శాపగ్రస్తమైన వ్యక్తివిగా మారుతావు. అందుకే వాక్యం చెబుతుంది, నీవేమైనా ఒక ఆకానువా, ఒకసారి పరిశీలించుకో. రెండో విషయాన్ని మనం గమనిస్తే, రెండవ వ్యక్తి నీవు ఒక యోనావా. యోనా గ్రంథంలోనికి వచ్చేస్తే వాక్యం చెబుతుంది, 1వ అధ్యాయము 2-3 వచనాలు గమనిస్తే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ వ్యక్తి పేరు ఏమిటంటే యోనా. దేవుడు యోనాను నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఎందుకంటే నినివే పట్టణం యొక్క గతి చాలా దోషం ఎక్కువైపోయింది. ఆ ప్రజలు పాపంతో నింపబడ్డారు, దేవునికి వ్యతిరేకమైన మార్గాలను నడుస్తున్నారు. నువ్వు వెళ్ళి సువార్త చెప్పమని చెప్తే ఆ విషయాన్ని మానేసి ఆయన తర్షీషుకు వెళ్ళడం ప్రారంభించాడు. దేవుని మాట వినకపోవటం అవిధేయత అండి. తద్వారా ఏం జరిగింది చూద్దాం. ఇక్కడ 12వ వచనంలో గమనిస్తే, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. చూసారా, ఎప్పుడైతే యోనా తర్షీషుకు వెళ్ళే ఓడనెక్కాడో పెద్ద తుఫాన్ రేగింది, ఓడ బదులైపోయే పరిస్థితి వచ్చింది. అందరూ ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని భయపడిపోతున్నారు. ఎందుకు ఏం జరిగింది, ఇవన్నీ మనలో ఎవరి వల్ల వచ్చింది, దాన్ని చీట్లు వేసుకోవడం ప్రారంభించారు. అప్పుడు యోనా అంటాడు, ఇది నా వల్లే జరిగింది. దేవుని మాటకు అవిధేయత చూపించడం వల్ల అక్కడున్న ప్రజలందరికీ శాపగ్రస్తంగా మారాడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలాగుందేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని మాటకు అవిధేయత చూపిస్తే అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెన కాదు, అది నీ జీవితాల అభివృద్ధిలోనికి నేను నడిపించదు, అది నీకు క్షేమం అంతకన్నా కాదు. నువ్వు శాపంగా నీ జీవితంలో మారుతావు అని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపిద్దాం. దేవుడు ఏం చేయమని చెబితే పని చేద్దాం. ఏది చేయొద్దు అన్నట్టు ఆ పని చేయకుండా జాగ్రత్త పడతాం. మన జీవితాన్ని కాపాడుకోవడానికి ఇది శ్రేష్టమైన అవకాశం. ఇంకొక వ్యక్తిని మనం చూస్తే, నీ ఒక యోసేపువా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదికాండంలోకి మనం వెళ్తే 39వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. 2వ వచనం గమనిస్తే, యెహోవా యోసేపుకు తోడయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు, యోసేపుని తీసుకెళ్లి ఐగుప్తుకి అప్పగిస్తే ఐగుప్తు దేశంలో బానిసగా ఉండాల్సిన యోసేపు తాను ఏ పని చేస్తే సఫలమవుతుందంటే, కారణం ఏమిటంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. తాను బానిసగా ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని గుర్తించాడు, యోసేపు ఏ పని చేసినా దీవించబడుతుంది, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. అన్యులు గుర్తించగలిగారండి. గమనించండి, కారణం ఏమిటి అని అంటే, ఇక్కడ 6వ వచనంలో గమనిస్తే, యోసేపు రూపవంతుడు, సుందరుడు అండి, బాగా అందగాడు, చాలా చక్కగున్నాడు. అయితే అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పాను. తప్పు చేయమని చెప్పినప్పుడు 9వ వచనంలో గమనిస్తే యోసేపు అంటాడు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు పరిశుద్ధుడండి, యోసేపు పరిశుద్ధుడు. అందుకే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. తద్వారా కలిగింది ఏమిటంటే 41వ అధ్యాయంలోకి వస్తే 53వ వచనం, ఐగుప్తు దేశమంతా సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను. కానీ ఐగుప్తు దేశమంతటా ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను. చూసారా, యోసేపు పరిశుద్ధుడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందువల్ల
ఏ దేశానికైతే తాను బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి ప్రధాని అయ్యాడండి. అంతేకాదు అంత ఆ ప్రాంతం అంతా గొప్ప కరువు వచ్చినప్పుడు ఫరో అంటున్నాడు, కరువు వచ్చింది అయ్యా, మమ్మల్ని కరువు నుంచి విడిపించండి అని ప్రజలు వచ్చి అడిగితే ఫరో అంటాడు, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, అతను చెప్పినట్లు చేయండి. కరువులో సమృద్ధిలోనికి నడిపించగలిగాడు యోసేపు. కారణం ఏమిటంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజన్మ, పరిశుద్ధతను కాపాడుకోవాలి. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని మార్చుకోవాలంటే, ఇతరులకు దీవెనకరంగా మన జీవితం ఉండాలంటే మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే వాక్యం చెబుతుంది ఏంటంటే, నువ్వు ఒక ఆకానువా, దేవుడు చేయొద్దు అని పని చేసావా గుర్తించుకో. రెండవదిగా నీవు ఒక యోనావా, దేవుడు చెయ్యమని చెప్పిన పని చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నావా, నువ్వు పరిశీలించుకో. మూడవదిగా నీవు ఒక యోసేపువా, దేవుని కొరకు పరిశుద్ధతను కాపాడుకున్నావా, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. ఒకసారి ఆగి పరిశీలించుకుందాం. ప్రియ దైవజన్మ, మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని వివేచించుకుంటే మనలో బలాలు ఏమిటో బలహీనతలు ఏమిటో మనకు అర్థమవుతాయి. మనం దేవుని మార్గంలో నడుస్తున్నామో లేదో మనకు అర్థమవుతుంది. ఎక్కడ దేవుని మార్గం తప్పిపోయామో మనకు అర్థమవుతుంది. అక్కడ ఆగి మనల్ని పరిశీలించుకొని సరిచేసుకోగలిగితే దేవుడు కృప పొందుతాం. వాక్యం చెబుతుంది మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావా లేదా శాపగ్రస్తంగా ఉన్నావా అన్న సంగతిని మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మమ్మల్ని మేము వివేచించుకుంటే అయ్యా ఇతరులకు ఆశీర్వాదకరంగా మేము ఉంటామని, అలా చేసుకోకపోతే ఇతరులకు శాపగ్రస్తంగా మేము మారుతామని మాకు అర్థమయ్యేలా బోధించారు. నిజమే ప్రభువా. అయ్యా, మేము వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు అయ్యా ఒక ఆకాన్లాగా మేము ఉండనివ్వద్దు ప్రభువా. నాయన, మీరు చేయొద్దు అన్న పనులను చేయనివ్వద్దు. జాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయండి. అలాగే ఒక యోనాలా మేము ఉండనివ్వద్దు ప్రభువా. మీరు చెయ్యమని చెప్పిన పనులని చేయకుండా దాటివేయకుండా జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. మేము ఒక యోసేపులా ఉండాలని ఇష్టపడుతున్నాం. వ్యక్తిగతంగా పరిశుద్ధతను కాపాడుకొని మాతో పాటుగా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని ఇష్టపడుతున్నాం. అటు కృపను నాకు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.